IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు 40 ఏళ్లలో 4 పెళ్లి చేసుకుంటున్న వనిత ఈ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? నాకైతే తప్పేం లేదనిపించిందండి సీరియస్లీ. ఆమె ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతుందని కొంతమంది, నరేష్ని ఫాలో అవుతుంది కొంతమంది. నరేష్ సినిమాలో మళ్ళీ పెళ్ళి యాక్ట్ చేసింది కదా సౌమ్య సేతుపతి క్యారెక్టర్లో, అలా ఆ పోకడకు అలవాటు పడిందని. ఫస్ట్ ఎప్పుడెప్పుడో ఆకాశనాయాన్ని పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకి తల్లి, కూతురు కొడుకు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆనంద్ అనే ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది, ఒక అబ్బాయి. తర్వాత పీటర్ పాల్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంటే, యాక్చువల్గా ఇది ఒక విచిత్ర ఘటన. వీళ్ళు ఆయన తాగుపోతూ, పచ్చి తాగుపోతూ 24 గంటలు మధ్యలో ఉంటాడు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి హనీమూన్ ప్లాన్ చేసుకోవాలి. ఇవిడ తీసుకెళ్ళి హనీమూన్ డెస్టినేషన్ గోవా పెట్టుకుంది. ముందే వీడు తాగుపోతూ నువ్వు తీసుకెళ్ళి గోవాలో పడేస్తే మందులో కాకపోతే ఇంకెందులో ఉంటాడు, అంత తాగుతావా అని చెప్పేసి వీరిద్దరి మధ్యలో గొడవ వచ్చి కటీఫ్ చెప్పుకొని వదిలేశారు. ఆయన పాపం మొన్న తాగి మొన్నే చనిపోయాడు కూడా. సో ఇప్పుడు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అఫ్కోర్స్ అది ఆమె ఇష్టం. తను లీగల్గా విడాకులు తీసుకున్నప్పుడు లీగల్గా పెళ్లి చేసుకునే హక్కు ఆమెకు ఉంది. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఆ పెద్ద అబ్బాయి హీరోగా నటించడానికి సిద్ధంగా అయ్యాడు. నాకైతే దీంట్లో తప్పేం అనిపించలేదు. వనిత ఆమె ఇష్టం, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఎలా లీడ్ చేయాలనుకుంటారో అలా లీడ్ చేసుకుంటారు. సో క్యారెక్టర్స్ ఎలాగో సరిగ్గా రావట్లేదు కాబట్టి మేము కనీసం పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఓకే, వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ అమ్మాయిపై అత్యాచారం ఏం చెప్తారు? నిన్న జరిగిన ఇది 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 2 క్లాస్మేట్స్, గౌతమ్ రెడ్డి, ఎడ్ల గౌతమ్ రెడ్డి అండ్ ఈ అమ్మాయి పేరు వద్దులే పాపం, హయత్నగర్ చెందినటువంటి ఎడ్ల గౌతమ్ రెడ్డి. ఈమెమో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించింది. వాడు BBA చేసి ఫారిన్కి వెళ్దామనేసి అనుకుంటున్నాడు ప్రజెంట్. నాకు జాబ్ వచ్చింది అనగానే మరి పార్టీ ఎప్పుడు ఇస్తావు అంటే, సొంత భర్తని ఎంత క్లోజ్గా చూస్తారో, బాయ్ ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా ఉంటారో, అంత ఏళ్ళ నుంచి తెలిసినటువంటి ఒక ఫ్రెండ్తో కూడా కొంచెం బాగా చనువుగా ఉంటారు కొంతమంది. ఆ చనువు ఈమె ఇతనితో ప్రదర్శించింది. వీడు ఆ చనువుని అనువుగా తీసుకొని ఏం చేశాడంటే, ఎక్కడ పార్టీ, బొమ్మరిల్లు రెస్టారెంట్కి రా, ఎక్కడ సాగర్ రింగ్ రోడ్ దగ్గర వనస్థలిపురంలో ఓంకార్ నగర్ కిందకి వస్తుంది బొమ్మరిల్లు. తీరా అక్కడికి వెళ్ళాక బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్, అది అడిషనల్గా ఇది బార్ అండ్ రెస్టారెంట్, పర్వాలేదు రా, ఏం ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంటుంది. ఓకే కూర్చున్నారు. నాకు బీర్లు ఇవ్వు, నీకు వడక, నాకు అంత అలవాట్లేదు, పర్లేదు తాగు, ఏమైంది, ఎట్లా పార్టీ, మళ్ళీ ఎప్పుడు కలుస్తావో ఏంటో, ఏడుంటావో, నేను US పోతాను, సరే పద ఇచ్చాడు. ఈమెకు పెగ్గు పట్టిస్తూ ఉన్నాడు. ఈడేమో ఆ బీర్ని చిన్నగా తాగడం, అంటే ఉండి లేనట్టుగా. ఈమెకి ఎక్కించాడు బాగానే, స్ప్రైట్ అవన్నీ కలిపేసి తాగింది కొంచెం తులుతా ఉంది. ఈయనకు అర్థమైపోయింది. ఇంకొక బీరో ఆర్డర్ చేసుకున్నాడు. ఫుడ్ బిల్ అయింది, పైకి వెళ్ళిపోయారు. పైకి ఎక్కడికి, ఇప్పుడు రెస్టారెంట్కి బార్ అండ్ రెస్టారెంట్ కలిసి వచ్చినట్టే ఆ బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్కి పైన గదులు కూడా ఉన్నాయి. ఇదొక అడిషనల్ అడ్వాంటేజ్. వెంటనే వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్నాడు. ఇంకా తాగుదాము, ఇక్కడేమో అయిపోతుంది, రెస్టారెంట్ బార్లో ఎక్కువసేపు ఉండలేం కదా, 10:30-11 దాటితే పోవాలి. నాకేమో ఇంకా పార్టీ మూడ్లోనే ఉండాలని ఉంది, నీకు కూడా ఉంది కదా, పని చేద్దాం, పైన రూమ్ తీసుకొని ఇద్దరం కూర్చొని తాగుదాం. మళ్ళీ రూమ్లో కూడా మంచిగా పట్టించాడు ఆమెకి. ఈయన కూడా ఏదో రకంగా తాగినట్టు ఉన్నాడు. ఆమె సొమ్మసిల్లి బెడ్ మీద పడిపోతే ఈయన చేయాల్సిన రాజకార్యం చేసేసాడు. వీడికి ఏదో బుద్ధి పుట్టింది, ఏమని, నా ఫ్రెండు, మరి నేను కలిసి తింటాం, కలిసి తిరుగుతాం, కలిసి అన్ని పనులు చేసే అందమైన ఫ్రెండ్ ఉన్నాడు, మరి ఈ పని నేను చేసినప్పుడు వాడికి కూడా ఇవ్వాలి కదా. ఆయన పేరేంటో అశోక్ రెడ్డి, తను ఎక్కడికి వేరే చౌటుప్పల్కి చెందినటువంటి మనిషి. ఆయన అలియాస్ చింటూ రెడ్డి అంటారు ముద్దుగా, ఆయన చింటూ రెడ్డి అని పిలుచుకుంటాడు. ఫోన్ చేస్తే వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈమె అలాగే పడుకొని ఉంది, వాడు రొమాన్స్ చేస్తున్నాడు. ఈమె వీడు రొమాన్స్ చేస్తున్నాడేమో అనుకుని చనువుగానే ఉంది. కొద్దిసేపటి తర్వాత చూడగా ఇంకో మనిషి, వాడేమో అక్కడ కూర్చుంటారు. ఇది ఏం చేస్తున్నావురా, ఏంటిది అని. అప్పటికి అమ్మాయికి స్పృహ వచ్చిందా? అప్పుడు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ఉన్నారు. స్పృహ కోల్పోయే ముందు ఒకడే ఉన్నాడు. ఆమె అలా ఎంజాయ్ చేసింది ఆ స్పృహలో. తర్వాత స్పృహలోకి వచ్చేసరికి ఇద్దరు ఉండేసరికి ఆమె గట్టిగా అరిచి, వీడిని ఎందుకురా పిలిచి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను ఏమనుకుంటున్నావు, నేను నమ్మి పడుకుంటే ఇలాగా నువ్వు చేసేది. అరిచేసరికి అమ్మో ఇది అరుస్తుంది అని చెప్పి గబగబ వెళ్ళిపోయారు వాళ్ళు. ఏడ్చుకుంటూ ఈమె ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే, ఆయన వీళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి చెప్తే, వీళ్ళ తమ్ముడు ఈవిడ కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అలాగే ఆసుపత్రికి వాడికి బ్లీడింగ్ అయిపోయింది, హెవీ బ్లీడింగ్ వచ్చింది. అమ్మాయిని
హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించారు. సో ఇప్పుడు ఇక్కడ సమాజంలో ఎలా ఉందంటే, ఇప్పుడు నష్టపోయింది ఈ అమ్మాయి, ఓకేనా, రేపటి రోజు ఆఫీస్కి వెళ్ళినా వచ్చేటప్పుడు కూడా మొన్న ఈ పిల్ల మీద రేప్ చేశారు అంటాడు. నెక్స్ట్ అయినా ఈ పిల్ల మంచిదైతే బార్కి వెళ్ళి మందు తాగుద్దా, లాడ్జ్కి వెళ్ళి మందు తాగుద్దా, ఎవతన్నా లాడ్జ్కి వెళ్ళొద్దా? ఉండరు కదా అబ్బాయిలతో కలిసి లాడ్జ్కి వెళ్ళే వాళ్ళని ఎలా చూడాలి, ఏం చూడాలని చెప్పి ఇప్పుడు ఈమెనే అంటున్నారు. ఎంత కాదన్నా నష్టపోయింది తను, ఇక తనకి న్యాయం జరగాలి. కానీ ఈయనను పట్టుకున్నారు గౌతమ్ రెడ్డిని. ఆ చింటూ రెడ్డి ఏమో ఫరారీలో ఉన్నాడు, ఆయన కోసం వెతుకుతున్నాడు, ఇప్పుడు రేపు దొరుకుతాడు.